డియర్‌నెస్ అలవెన్స్ డిఏ/డిఆర్ 2% పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఉన్న 58% డిఏ/డిఆర్‌ను మరో 2% పెంచడంతో మొత్తం రేటు 60%కి చేరుకుంది. ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. డిఏ/డిఆర్ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి 6,791 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా 50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మందికి పైగా పెన్షనర్లు లబ్ధి పొందుతున్నారని మంత్రి వివరించారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరులో కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు పొన్నారావు, కార్యదర్శి సత్యరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెన్షనర్లకు నష్టం కలిగించే పెన్షన్ రీవాల్యుయేషన్ బిల్లు 2025ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేసి 2026 జనవరి 1 నుంచి అమలు చేయాలని, అప్పటి వరకు మధ్యంతర భృతి చెల్లించాలని కోరారు. అయ్యర్ పెన్షన్ కోసం నోటీసులు అందుకున్నప్పటికీ నిర్ణీత సమయంలో డబ్బులు చెల్లించలేని వారికి మరో అవకాశం కల్పించాలన్నారు. పోస్టల్, బిఎస్ఎన్ఎల్, బ్యాంకు ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, ఏపీఎస్, సిపిఎస్, యూపీఎస్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ అమలు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న సుమారు 25,000 కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 దానికి డిఏతో కలిపి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాలు చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలతో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికుల వేతనాల నుంచి ఈపీఎస్ చందాలను వసూలు చేసి వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, ప్రజా సంఘాలు నాయకులు దీనికి మద్దతు తెలిపారు.